ఏపీ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే రైల్వే ఉద్యోగాలు పొందే విధంగా ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే మీకు జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఫుడ్ చెకింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఎవరెవరు అప్లై చేయొచ్చు అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నోటిఫికేషన్ ఎవరికీ తెలియదు, ఫస్ట్ నేనే మీకు జాబ్ డీటెయిల్స్ని చెప్తున్నాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, 10+2 క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వాడి ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వీడియో కూడా చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే మనకి పోస్టింగ్ వచ్చేసి చూడండి, నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే బీ పోస్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఇంకా మనకి వేరియస్ లొకేషన్స్ ఇచ్చారు. మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంది కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకుండా వీడియోని కంప్లీట్గా చూసేసి రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయండి. జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తున్నారు అని చెప్పేసి. మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారంటే 12th మార్చ్ అండ్ 13th మార్చ్ ఈ 2 డేట్స్లో మీకు ఇంటర్వ్యూస్ అయితే నిర్వహించబోతున్నారు. ఎక్కడంటే మన హైదరాబాద్లోనే ఇంటర్వ్యూ ఉంది, ఎక్కడికో దూరంగా వెళ్ళాల్సినటువంటి పని లేదు. లొకేషన్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను, మీరు వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ రిక్రూట్మెంట్కి మీరు ఇండియన్ నేషనల్స్ అయితే సరిపోతుంది. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, ఇలా ఏ స్టేట్ వాళ్ళైనా సరే రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఎటువంటి ఇక్కడ కండిషన్స్ అయితే లేవు. అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే అసలు ఏం వర్క్ చేయాలి. సో సింపుల్గా ఇక్కడ ఇచ్చారు చూడండి, జాబ్కి సంబంధించి రెస్పాన్సిబుల్ ఫర్ ద సూపర్విజన్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్. సో రైల్వేకి సంబంధించి అక్కడ క్యాటరింగ్ యూనిట్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది, ఆ క్వాలిటీ ఎలా ఉంది, ఫుడ్కి సంబంధించిన మంచిగా ఉందా లేకుంటే మన ఏదైనా క్వాలిటీ పరంగా ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే అవన్నీ కూడా మీరు చెక్ చేయాలి. సర్వీసెస్ అనేవి ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు ఇదంతా కూడా మీరు సూపర్విజన్ చేయడము, మానిటరింగ్ చేయడం ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్షూరింగ్ ద వర్కింగ్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అండ్ ప్రాపర్ పెస్ట్ కంట్రోల్ అండ్ ఎన్షూర్ ప్రాపర్ క్లీనింగ్ ఆఫ్ ది మినీ ప్యాంట్రీ అండ్ ప్యాంట్రీ బై ద సర్వీస్ ప్రొవైడర్ స్టాఫ్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది ఈచ్ రౌండ్ ట్రిప్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. అంతేకాకుండా సో మనకి ఏదైతే ట్రైన్స్కి సంబంధించి అక్కడ వచ్చేటువంటి వాటికి సంబంధించి ఫుడ్ ప్రొడక్షన్ రిలేటెడ్గా అన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎటువంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మీకు సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళ చేత మీకు కంప్లీట్గా వర్క్ అంతా కూడా మీరు వితిన్ 15 డేస్లోనే నేర్చేసుకోవచ్చు అనమాట. అంటే జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే ఈ యొక్క ఫుడ్ సంబంధించినటువంటి ఫుడ్ చెకింగ్ ఆఫీసర్కి సంబంధించి వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ కూడా మీకు 30,000 వరకు కూడా శాలరీ వస్తుంది. అంతేకాకుండా అడిషనల్గా మీకు డైలీ అలవెన్సెస్ అయితే వస్తాయి. సో డైలీ అలవెన్సెస్ వచ్చేసి 350 పర్ డే పర్ ఆన్ డ్యూటీ ఆన్ బోర్డింగ్ ట్రైన్ అని చెప్పేసి ఇచ్చారు. అంతేకాకుండా లాడ్జింగ్ ఛార్జెస్ ఇస్తారు. అంతేకాకుండా నేషనల్ హాలిడే అలవెన్సెస్ ఉంటాయి. మెడికల్ ఇన్సూరెన్స్కి సంబంధించి చాలా బెనిఫిట్స్ అయితే మీకు ఇక్కడ దొరుకుతాయని చెప్పేసి కూడా ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు కాబట్టి సో మీకు జస్ట్ ఇంటర్వ్యూ అయితే చేస్తారనమాట. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు చూడండి. క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఫిల్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. సో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలంటే ఆ అప్లికేషన్ ఫామ్ కూడా ఇదే నోటిఫికేషన్లో ఇచ్చారు, చూపిస్తాను చూడండి. సో ఇదే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఇది మనకి నోటిఫికేషన్లోనే 4th పేజీలో ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రింట్ అనేది తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది కేవలం సింగిల్ పేజీ ఉంది. సో జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఫస్ట్ ఇక్కడ మీరు ఫోటో అనేది అతికించిన తర్వాత మీ నేమ్ అనేది కంప్లీట్గా క్యాపిటల్ లెటర్లో రాయండి. తర్వాత మీ ఫాదర్ నేము, తర్వాత మీ క్యాస్ట్ ఏంటి, తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్, ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అంతా కూడా కంప్లీట్గా ఫిల్ చేసేసిన తర్వాత సో వాళ్ళు చెప్పింది ఏంటంటే అప్లికేషన్ ఫామ్తో పాటు సో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీస్ అనేవి, దాంతోపాటు 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి సంబంధించి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళే చెప్తున్నారు. సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. అంతేకాకుండా వాళ్ళు మీకు ఇంటిమేట్ అనేది చేస్తారనమాట. సో ప్రజెంట్ అయితే ఎన్ని వేకెన్సీస్కి ఇక్కడ నోటిఫికేషన్ వచ్చిందంటే 43 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా ఇంటర్వ్యూకి సంబంధించి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో 43 వేకెన్సీస్ ఏం తక్కువ అయితే కాదు, మంచి వేకెన్సీస్ అనేది చెప్పుకోవచ్చు.
సో రెగ్యులర్గా మనకి ఐఆర్సిటీసీకి సంబంధించి హాస్పిటాలిటీ మానిటర్ ఈ యొక్క వేకెన్సీస్కి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ప్రజెంట్ ఈ మంత్కి సంబంధించి కూడా మనకి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. సో మీకు సెలక్షన్ మెథడ్ వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ. ఎవ్రీ మంత్ కూడా మీకు 30,000తో పాటు ఇంకా చాలా అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ అందరికీ అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే ఇచ్చారు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి చూడండి, జనవరి 1, 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి 27 ఇయర్స్ ఉండాలి. దాంతోపాటు ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అంటే 30 ఇయర్స్ వరకు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2 ఇయర్స్, మనకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 32 ఇయర్స్ వరకు. సో ఈ విధంగా మీకు క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. మీరు ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి March 1 అయితే రావడం జరిగింది. ఎంగేజ్మెంట్ ఆఫ్ హాస్పిటాలిటీ మానిటర్స్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ అని చెప్పేసి ఇచ్చారు. సౌత్ సెంట్రల్ జోన్ సికింద్రాబాద్ ఐఆర్సిటీసీ నుంచి. ఐఆర్సిటీసీ అంటే ఏం లేదు, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అనమాట. సో ఇది మనకి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ నవరత్న కంపెనీ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్లోనే పనిచేస్తుంది ఇది. సో చాలా మంచి ఆపర్చునిటీ అనే చెప్పుకోవచ్చు. మీకు ఇనీషియల్గా 2 ఇయర్స్ అనేది కాంట్రాక్ట్ ఉంటుంది. తర్వాత ఇంకా మీకు కాంట్రాక్చువల్ పీరియడ్ అనేది మీ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఎక్స్టెండ్ అవుతా వెళ్తూ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. మధ్యలో తీసివేయడం అయితే ఉండదు. సో ఎప్పుడు కూడా ఐఆర్సిటీసీ కాంట్రాక్చువల్ అనేది తీసుకుంటుంది. మీ లెక్క కనుక బాగుంటే ఫ్యూచర్లో పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి వచ్చిన ఏ ఆపర్చునిటీ కూడా మిస్ చేసుకోకుండా డెఫినెట్గా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎలిజిబిలిటీ ఏముండాలి, అసలు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే ఫుల్ టైం బీఎస్సీ అనేది హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇంకా ఇక్కడ ఇచ్చారు చూడండి, బీబీఏ లేదా ఎంబీఏ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ సైన్స్ ఈ యొక్క క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో లేదంటే ఎంబీఏ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి సంబంధించి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి సంబంధించి అవకాశం అనేది ఉంది. ఇది మనకి ఐఆర్సిటీసీ సికింద్రాబాద్ రైల్వే నుంచి రిలీజ్ అయినటువంటి ఈ యొక్క హాస్పిటాలిటీ మానిటర్స్, అంటే ఫుడ్ చెకింగ్ చేసేటువంటి ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంది కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకుండా, సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ యొక్క 12th and 13th మార్చ్లలో సో మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అన్ని డాక్యుమెంట్స్ అనేవి, ఒరిజినల్ డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిలేటెడ్, క్యాస్ట్ అన్నీ కూడా మీరు క్యారీ చేసుకుని ఆ యొక్క లొకేషన్కి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్లో ఉంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని ఫిల్ చేసి అన్ని కూడా ప్రాపర్గా రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఈ యొక్క వీడియోకి సంబంధించి డెఫినెట్గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అయినా డెఫినెట్గా షేర్ చేయండి. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకుంటే వాళ్ళకైనా హెల్ప్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇంకా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.